బీజేపీ నెల్లూరు నగరం 10వ డివిజన్ ఇన్ఛార్జి తన్నీరు వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 10వ డివిజన్ పరిధిలోని బాబు గిరిజన కాలనీ పేద గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ మహిళలకు పెద్దపీట వేసి అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తన్నీరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ బాపూజీ గిరిజన కాలనీలో 12 మంది గర్భిణీ స్త్రీలకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. వారికి వివిధ రకాల పండ్లు, స్వీట్స్ అందించామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట నాయకులు కందికట్ల రాజేశ్వరి, మహిళా నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, కరణం సుభాష్ని, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మీ సుజన, బీజేపీ నాయకులు ఆదినారాయణ, వెంకట సుధీర్, సురేంద్రారెడ్డి, సాయి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్గా పోటీ చేశాను బీజేపీ పార్టీ తరఫున. ఈరోజు మహిళా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మా 10వ డివిజన్లో ఉండే మహిళలకి మేము ఏదో ఒక కృతజ్ఞతాభావంగా ఒక కార్యక్రమం చేసుకుందాం అనుకున్నాం. అందులో ఉండే పేద మహిళల్ని గుర్తించి ఈరోజు గిరిజన కాలనీలో ఉండేటటువంటి పేద మహిళల్ని గుర్తించి వాళ్ళని గృహించి వాళ్ళకి ఒక గర్భిణీ స్త్రీలు వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళకి ఒక మంచి కార్యక్రమంగా గుర్తించాలని చూసి మా మహిళలందరినీ కూడా మా పార్టీ మహిళలందరినీ కూడా మేము దాని గురించి మాట్లాడి గర్భిణీ స్త్రీలకి మనం సామూహిక సేవంతాలు చేద్దామని చెప్పేసి అందరం నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడ బాపూజీ కాలనీలో మహాలక్ష్మమ్మ గుడి సమక్షంలో ఇక్కడ మేము ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. దాదాపు 12 మంది మహిళలు ఈ గర్భిణీ మహిళలు వచ్చి మా సేవంతం కార్యక్రమంలో పాల్గొని మేము ఇచ్చే పూలు పండ్లు అన్నీ గిఫ్ట్లు స్వీట్లు గాజులు పసుపు కుంకుమ జాకెట్టు అన్నీ స్టీల్ ప్లేటుతో సహా అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకందరికి కూడా ఒక అల్పాహారం ఏర్పాటు చేశాము. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు చేశాము. దీనికంతటి కూడా మా బీజేపీ మహిళా మోర్చా వాళ్ళు మాకెంతో సహకరించారు ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి కూడాను. దాంట్లో మా మహిళా సెక్రటరీ సుజనా గారు కానీ సుభాషిణమ్మ గారు కానీ తర్వాత విజయలక్ష్మమ్మ గారు కానీ రాజేశ్వరమ్మ గారు కానీ తర్వాత మా కార్యక్రమం అన్నీ దిగ్విజయంగా మేము ముందు ఇంకో పెద్ద కార్యక్రమం కూడా చేసి సామూహిక వివాహ కార్యక్రమం కూడా చేయాలని ఆ డివిజన్లో సామూహిక పేదవాళ్ళకి సామూహికంగా వివాహాలు కూడా చేయాలని భవిష్యత్తులో కోరుకుంటున్నాము. ఈ 33% రిజర్వేషన్లు కూడా ఆ మహిళలు కూడా నాయకులుగా తయారు కావాలని మేము కోరుకుంటున్నాం. మా 30 బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి వందే మాతరం. బాపూజీ గిరిజన కాలనీలో 10వ డివిజన్లో ఇక్కడ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగింది. తన్నీరు వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఇక్కడ చేయడం జరిగింది. మహిళా మోర్చా ఆధ్వర్యంలో అలాగే సుజన మహిళా మోర్చా ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంది. ఈ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుభాషిణి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా చక్కగా అనేక మంది గర్భిణీ స్త్రీలకు పసుపు కుంకుమ గాజులు అన్నీ స్వీట్స్తో తాంబూలంతో బ్లౌజులు అన్నీ పెట్టి చాలా పుట్టింటి వాళ్ళు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తన్నీరు వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా అందరికీ ప్రసాదాలు కూడా ఇక్కడ వితరణ చేయడం జరిగింది. వారి కార్యక్రమాలు ఈ మధ్య దరిదాపుల్లో చూస్తుంటే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారు ఇలాగే ముందు కూడా మంచి కార్యక్రమాలు మా భారతీయ జనతా పార్టీ తరఫున తన్నీరు సుబ్బారావు గారు మరెన్నో కార్యక్రమాలు చేసి ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మీప్రియ అండి. నేను మహిళా మోర్చాలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను బీజేపీ పార్టీ తరఫున. ఏమంటే ఈరోజు జరిగిన కార్యక్రమం గిరిజన మహిళలకు శ్రీమంతం అనే కార్యక్రమాన్ని తన్నీరు సుబ్బారావు గారు 10వ డివిజన్లో పోటీ చేసి నూతనంగా ఆలోచించి భవిష్యత్తు పిల్లలు అభివృద్ధి చెందాలి, వాళ్ళకి మనం ఆశీస్సులు అందించాలి మన పార్టీ తరఫున మహిళలు అని ఒక కొత్త రకంగా ఆలోచించుకొని ఈ మహిళా దినోత్సవం రోజు ఆ ఆశీస్సులు పుట్టే బిడ్డలకి ఉండాలి అని చెప్పి తల్లులకు సుఖంగా కాన్పు జరగాలి, అందరికీ కొత్త నూతన ఆలోచనలతోటి
మా బీజేపీ పార్టీ ముందుకు సాగాలని మేమంతా కోరుకుంటున్నాం. మా బీజేపీ పార్టీ సభ్యులు ఎంతో ప్రేమగా అన్నగారు శ్రీమంతం చేసినట్టుగా మహిళలతో అందరితో కలిపి ఎంతో ప్రేమగా శ్రీమంతాన్ని జరిపామండి. మంచి ఆశీస్సులన్నీ ఇచ్చాము. జై బీజేపీ పార్టీకి జై, జై మోడీ గారికి జై. కాకుండా ఉండరు. ఎందుకంటే 3 నెలల గర్భిణీ నుంచి కూడా మోడీ గారు వారికి ఎన్నో వసతులు అంటే అంగన్వాడీల ద్వారా వాళ్ళకి మంచి